చూడండి గైస్ మా మమ్మీ మళ్ళా పెట్టింది. ఎంత పెడతావే నువ్వు? ఎంత పెడతాది డాడీ? మనన్నైతే గీరాదు అది. మమ్మీ హాయ్ గైస్ బాయ్. హాయ్ గైస్ బాయ్ అండి మమ్మీ. హాయ్ గైస్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్. మై న్యూ బ్లాగ్. ఇప్పుడు కొంచెం వచ్చింది గైస్ మమ్మీ, కొంచెం అలవాటు అవుతున్నది. ఏ గైస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇట్లా ఏమైంది మమ్మీ? అన్ని తెలుస్తాయి బేటా, నాలుక తిరగది. గైస్ చూడండి గైస్ మా మమ్మీ మళ్ళా పెట్టింది. ఎంత పెడతావే నువ్వు? ఎంత పెడతాది డాడీ? తెల్లగా అవుదా మనకి మమ్మీ నీ ప్రయత్నం. టైగర్ లెక్క అవుతావా? టైగర్ నీ లెక్క అవుతుంది అట్ని. అగో పని పండు 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 మమ్మీ దగ్గర లేదు. ఇది చూడవే కొంచెం ప్లీజ్. టైగర్ నువ్వు రోజు ఇట్లా వేయద్దు టైగర్ బేబీ. తింటది బెడ్రూమ్ లో కురుకుతుంది. నువ్వు ఎప్పుడు పెట్టినవి? ఇంకేం తింటే ఇప్పుడు పెడితే అది మొత్తం మారిపోయేందుకున్నది మాది. 15 నిమిషాలు నన్ను నాకు ఎప్పుడు కూడా చెప్పలే గైస్. నేను బాత్రూమ్ లో ఉండే. డాడీ కూడా పెట్టా ఒకసారి. డాడీ నేను ఇక్కడ ట్యాన్ కాలే కదా. డాడీ మంచిగా ఉన్నది. డాడీ ఎండలో పోతాడు కానీ డాడీ మంచిగా ఉన్నది. ఏం గెలుపుతున్నావు డాడీ నువ్వు? మంచిగా ఎందుకు? డాడీ ఇప్పుడు లేచిండే వస్తే టైగర్ ఏం ఎగరాడు. అది పాపం చూడు, అది సోయి లేకుండా అది ఉన్నది. మబ్బు అదే మబ్బుదానా ఎగురుతలేదు. ఇది ఇది తెల్లందాకా గీన డోర్ తెరమంటది కానీ దాని పనే అది కానీ మమ్మీ. టైగర్ కద్దు పిల్లి అది ఏం కొరకదు మమ్మీ. నిన్నే కొరుకుతుంది, నన్నైతే కొరకదు అది. మనన్నైతే గీరాదు అది. టైగర్ అది అలిగింది. అది ఫుడ్ పెట్టలే కదా, అది అంతే చెప్తుంది. మస్తు తెల్లగా అయిపోయినావు మమ్మీ మొహం కడుక్కోమని. అది డాడీ ఎంత తెల్లగా అయింది మమ్మీ, చెంచం మెరుకుతున్నాయి. పసుపెక్క పెట్టినట్టున్నావు కానీ నేను. ఇప్పుడైతే నేను బీట్రూట్ ఇంకా క్యారెట్ జ్యూస్ చేసుకుంటా. సో చేసుకుందాం జల్దీ. 2-3 డేస్ అయితే మనం బీట్రూట్ ఇంకా క్యారెట్ జ్యూస్ తాగి. సో ఇప్పుడు చేసుకొని తాగుదాం గైస్. నిన్నైతే బీట్రూట్ జ్యూస్ ఉంది, సో ఇది తాగుతా. సో ఈరోజు మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎన్ని ఇయర్స్ అయింది? ఎన్ని ఇయర్స్ అయిపోయి? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు గైస్. ఈరోజు 29th ఏప్రిల్. మరి దావతేది మరి 31 చాలా అవుతుంది. మరి దావత్ ఏది మరి? దావత్ ఆడుతుంది కదా మరి. మమ్మీ ఎప్పుడైనా చేసుకున్నారా వెడ్డింగ్ యానివర్సరీ? ఎందుకు అట్లా? ఇప్పుడు జనరేషన్ మొత్తం ట్రెండింగ్ ఉన్నది కదా. ఎప్పుడే చేసుకోలే. బర్త్డే పార్టీ తెలియదు, మ్యారేజ్ పార్టీ తెలియదు, ఏ పార్టీ తెలియదు, ఏది తెలియదు. ఎప్పుడు పుట్టిన నీకే తెలియదు. మమ్మీ బర్త్డే ఎప్పుడు పుట్టినో అది కూడా తెలియదు. ఎప్పుడు పుట్టినో, ఏ తారీఖు పుట్టినావు చెప్పు. ఏ తారీఖు అన్నది కూడా తెలియదు. చేసుకోవాలా మమ్మీ, అన్ని చేసుకోవాలా. ఏమైంది? నేనేమన్నా తాగిపోతున్నా? నువ్వు తాగవు తెలిసేనే. ఇది మమ్మీని ఎట్లా భరిస్తున్నావు నువ్వు? మమ్మీ ఏమి కెమెరా ముందట ఏం వర్రది, కెమెరా ఏం వరుతుంది. ఒర్రి పాగలు చేస్తుంది గైస్ మొత్తం. మమ్మీ ఎట్లా మరి సెలబ్రేట్ చేసుకోవాలా మమ్మీ? అసలు సెలబ్రేషన్ లేదు, ఏం లేదంతా. ఏం చేయరా? ఇప్పటిదాకా సెలబ్రేషన్ చేయాలి. మాకు తెలియదు అసలు. అవి బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఎప్పుడు చేసుకోలేము. పిల్లలతో అది చేస్తామంటే కూడా ఇప్పుడు ఏం చేసుకోము మేము.
ఎందుకు మమ్మీ? అట్లా ఇంట్రెస్ట్ లేదు. ఇక ముందు నా డాడీ మీరు దాకా వేయలేదు, డాడీ ఎప్పుడు మ్యారేజ్ డే వేయలేడు, ఎప్పుడు బర్త్డే వేయలేడు. బర్త్డే పార్టీ కూడా ఎప్పుడు డాడీకి తెలియదు మమ్మీది, డాడీ కూడా నాకు తెలియదు ఎప్పుడు బర్త్డే పార్టీ. మాకు బర్త్డే తెలియదు, మ్యారేజ్ బర్త్డే లేదు మమ్మీ. బర్త్డే ఉన్నది ఎందుకు లేదు కానీ నువ్వు ఏ డేట్ నడుపుతున్నావు? ఏ తాత దగ్గర రమణ తాతకు పెద్ద తాతకు గుర్తున్నా బర్త్డే. మరి వాళ్ళని చెప్పమన్నారు కదా మమ్మీ, వాళ్ళు కూడా చెప్తారు చెప్తారు ఎందుకు ఎప్పుడు సెలబ్రేట్ చేద్దామంటే. డాడీ నెక్స్ట్ మంత్ 25. హాయ్ డాడీ. చచ్చిపోయిన తాత దగ్గర ఉండే అందరు బర్త్డే దగ్గర. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా బర్త్డే ఎప్పుడు చేయలేదా? ఎందుకే ఎప్పుడు బర్త్డే చేయలేదు. బీడీ చేసుకుంటుండే రిటైర్మెంట్ అయింది, ఇప్పుడు రిటైర్మెంట్ అయింది. పుక్యం 2000 వస్తున్నాయి మా మమ్మీకి, పుక్యం పైసలు. ఇప్పుడు 4000 వస్తున్నాయేమో కదా మరి. డైరెక్ట్ ఇప్పుడే స్నానం చేసి వచ్చిండు. మా మమ్మీ కూడా ఇప్పుడే వేసింది. పొద్దుల మొత్తం మబ్బు మబ్బు ఉండే సాయంత్రం. ఈ రోజు వెడ్డింగ్ అనవసరం నేను మొత్తం వీడియోలు చూస్తున్నాం. మా బ్లాగ్స్ ఇప్పటిదాకా ఎన్ని అయినాయి మమ్మీ? 30 అయినాయి డాడీ. 30 పైన అయినాయి. నేను కూడా లెక్క పెట్టలే గైస్. టైగర్ బర్త్డే ఎప్పుడు మరి? డాడీ ఒక్క బర్త్డే చేయలేడు, మేమని చేయలేదు, నేను ఎక్కడికి చేస్తాను. అది కూడా కరెక్టే గైస్. మా సొంత మమ్మీ అయినప్పుడు ఇక డాడీ ఎక్కడికి చేస్తాడు. ఎవరితోటి సంబరం లేదు, అంతే అంట. అంటే ఇప్పుడు నీకు చేసుకోవాలన్న బర్త్డే చెప్పి మరి నేను నాకు అవసరం లేదు గైస్. మమ్మీ బర్త్డే చేద్దామని అద్దంటది గైస్. పిల్లలు మంచి జరుగుతాయి వాళ్ళు, నాకు ఏది అవసరం లేదు నాన్న. చూడండి ఎంత మంచి మా మమ్మీ. వెడ్డింగ్ అయినా సరే కదా మమ్మీ. ఈ రోజు స్పెషల్ ఏం చెప్తున్నాం మరి డాడీ కోసం? స్పెషల్ ఏం లేదు, అన్నం రాత్రి పప్పు. ఏమి మ్యారేజ్ డేకు ఇప్పుడు అన్నం చేసిన, రాత్రి పప్పు, అదే స్పెషల్. రాత్రి పప్పులు తింటారు మమ్మీ. ఇలా మీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ హాయ్ డాడీ. ఏమి ఇదంతా నాకు అర్థం కాదు. అడ్జస్ట్ చేసుకోవాలా గైస్? బూరెలు బూరెలు పిండి బూరెలు ఉంటాయి కదా డాడీ. పొంగుడు ఉన్నది కొట్టి డాడీకి ఇవ్వాల. ఏదోకే మమ్మీ చల్లపప్పు అన్నమాట. ఏమే డాడీ నాకు అరే చెయ్యమ్మా ఫ్రెష్ ఏమన్నా నిన్న పప్పు పెడతాది ఏంది గైస్ మాకు. మీ ఇంట్లో కూడా ఇట్లానే పెడతారా గైస్? గైస్ ఇప్పుడైతే టైగర్ అయితే మస్తు తిన్నది, పొద్దులా మస్తు పోయి వన్నది. దాన్ని ఇప్పుడు డిస్టర్బ్ అయ్యద్దు. టైం 12 కూడా అయితే లేదు, ఎంత 2కి వస్తుంది కానీ 2కి వస్తుంది. డాడీ డ్యూటీకి పోతాడు. అవు మమ్మీ టైగర్ బేబీ ఇప్పుడు వస్తుంది మధ్యాహ్నం 2కి వస్తుంది. మళ్ళీ లంచ్ చేస్తుంది, మళ్ళీ పోయమంటుంది, మళ్ళీ సాయంత్రం వస్తుంది, మళ్ళీ తింటుంది. మళ్ళీ ఒక నైట్ 11 అట్లా అయింది అనుకో, ఆ రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తుంది. దొరసా నచ్చి మాకు మాతో కూర్చుంటుంది. ఇక మేము ఈడు ఉంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది మాతో. అది ఎందుకు పోయే అసలు గైస్. ఇప్పుడే లేచిన మమ్మీ ఐస్ క్రీమ్ తింటున్నది. అవును మమ్మీ నాకే మరి నాకు కూడా వేసింది గైస్. ఇగో నాకు ఇంతంత వేసింది. గన్నంత ఐస్ క్రీమ్ తింటానా మమ్మీ? నేను అర్థం కాదు, కొంచెం ఎక్కగాలి మమ్మీ. పీసా గైస్ మా అమ్మ అన్నిటికీ పీసుకం చేస్తుంది గైస్. సరే ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినా కొంచెం కొంచెం బయట పడి ఉన్నది గైస్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా. సో ఇప్పుడైతే కరెంట్ పోయింది. మమ్మీ ఏంది మమ్మీ నేను బయట కొత్త అన్నప్పుడు కరెంట్ అవుతుంది ఏదో గైస్. నాతో ఇప్పుడు ఇట్లా అయిపోతుంది చూడండి. డోర్ ఏమో మమ్మీ టైగర్ నుంచి జాగ్రత్త పెట్టుకో. ఎటు అవుతున్నానా చెప్తాం మీ అందరికి. ఇప్పుడు మా మమ్మీకి తెలియదు గైస్. చూసుకోవచ్చు మనతో ఎవరున్నారు. రాజా ఆడున్నాడు. సో ఇప్పుడు నేను ఎందుకు వెళ్తున్నా అంటే బయటకి మమ్మీ డాడీ యానివర్సరీ కదా. సో కేక్ తీసుకుపోదామని అయితే రాజా అందరికి వచ్చిన. సో పోయి కేక్ తీసుకుందాం. ఇప్పటిదాకా ఇంట్లో సెలబ్రేషన్ అసలు చేయలేదు మమ్మీ డాడీ యానివర్సరీ. సో ఫస్ట్ టైం గైస్ ఇప్పుడే నేషనల్ మాట వచ్చినాం. సో పన్నీర్ తీసుకుందాం, ఎందుకంటే నా అంతో అండితే ఆ తృప్తే వేరుంటుంది కదా. సో ఈ రోజు అయితే యానివర్సరీ. సో కొంచెం నా చేతితో కూడా అండుతా. సో ఇప్పుడైతే కేక్ తీసుకొని వెళ్దాం. గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చినా. మమ్మీ అయితే మ్యాచ్ చూస్తున్నాయి. నీ చూసుకోవచ్చు. అరే టైగర్ నీ ఏం పండుడే. సో గైస్ ఇప్పుడైతే మనం పన్నీర్ కర్రీ వండుదాం. సో ఇదిగోండి పన్నీర్ కూడా తెచ్చేస్తాం. సో ఇప్పుడు మొత్తం ఆనియన్ అన్ని కట్ చేసుకొని సో పన్నీర్ కర్రీ ఫటాఫట్ చేసేద్దాం. మమ్మీ చెప్పేది చేస్తాట. డాడీ వచ్చినాక కేక్ కటింగ్ అయితే చేద్దాం. నేను ఆనియన్ కోసం వస్తే చూడండి ఇది ఎట్లా పడినదో మళ్ళీ. టైగర్ నీకు తినావా నువ్వు? ఏం పండు ఎప్పుడు చూసినా పండుకోవటం చేయట్లేదు. మమ్మీ ఇదేం పంటది? ఎప్పుడు ఏమైనా బెడ్రూమ్ బెడ్రూమ్ అంటది. ఎప్పుడు పండు అదేమన్నా అంటే తోకు ఇప్పుడు అయితే హైలైట్ ఊపుతుంది చూడు. తోకు టైగర్ నాకు తోక ఊపుతుంది. అన్ని ఉంటది కానీ మమ్మీ మనీ అవన్నీ ఉంటది. కన్నయ్య ఇట్లా ఇట్లా ఏం కన్నయ్యలేదు ఏం లేదు. తోక గార్మన్ చేస్తుంది గైస్. ఇది గైస్ పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు. క్రేజీ చేసిన. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తున్నది. సేమ్ రెస్టారెంట్ ఎట్లా అవుతుంది అట్లా చేసిన. మమ్మీ సేమ్ చేసిండు. మమ్మీ కూడా చపాతి చేస్తున్నది.
హోటల్ కన్నా మంచిగా చేస్తాడు ఎప్పుడు. సో గైస్ ఇప్పుడైతే నేను టీవీ చూస్తా. సో డాడీ వచ్చినాకైతే మనం కేక్ కటింగ్ వేయించినాక డిన్నర్ చేద్దాం. సో అప్పటిదాకా నేను ఛార్జింగ్ పెట్టుకుంటా. ఫోన్లో ఛార్జింగ్ లేదు రా అసలు. సో ఛార్జింగ్ పెట్టి నేనైతే మస్తు టీవీ చూస్తారా భయ్య. డాడీ వచ్చినాక మీతో కలుస్తా గైస్. గైస్ ఇప్పుడే డాడీ వచ్చిండు, ఫ్రెష్ అప్ అయిపోయారు. ఏ టైగర్ నాడే కేక్ కట్ చేద్దాం. టైగర్ బేబీ నాడు మనం కేక్ కట్ చేపిద్దాం నాడు. ఇగో ఇది పెట్టు మమ్మీ, ఇగో డాడీ ఇది ముట్టి ఈడ పెట్టావు గైస్. ఈడ పెడదా పైన ముట్టి. ఆగు ఫ్యాన్ బంద్ చేస్తా గైస్. ఫ్యాన్ అయితే ఆఫ్ చేద్దాం. మమ్మీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ డాడీ. గైస్ అయిపోయింది గైస్. మమ్మీ కటి కేక్ కటి ఇది తీసేద్దాం. బాగు కటి టైగర్ని పట్టుకురాలా మమ్మీ. సో గైస్ చలో టైగర్ ఆడొచ్చిండు. టైగర్ కటి చెప్పి టైగర్. టైగర్ కేక్ కట్ చేస్తున్నది టైగర్ బొండా. అయ్యో అట్లనే ఇరిగిపోయింది మమ్మీ. ఎటు చూస్తున్నావు టైగర్? దానికి ఆకలి అవుతుందట, నోరు ఇట్లా అంటున్నాయి. టైగర్ తిను, టైగర్ తిను. ఫ్యాన్ వేద్దాం, ఫుల్ వేడవుతున్నది. మమ్మీ హ్యాపీ యానివర్సరీ అని. టైగర్కి పెట్టరా మరి? కొంచెం బెటర్, ఎక్కువ పెట్టకున్నది నాటుతుంది, కొంచెం ముద్దెర పెట్టుంది. టైగర్ తీసుకో, తినాలా బెట? కొంచెం 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 తిన్నది. మూత నాకుతున్నది అది. తిన్నది కొంచెం తిన్నది. సో గైస్ ఇప్పుడు నేను తినిపిస్తా. నాకు తినిపిస్తున్నా నేను ఫస్ట్ నేను తినిపిస్తా మమ్మీ. ఇదే ఎంగెళ్ళాడగా తినాడే ఎత్తున్నావు మమ్మీ. ఎంగెళ్ళి ఏమవుతుంది? ఇప్పుడైతే తింటామే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. నాకెందుకే? నాకెందుకు? కేక్ మస్తు ఉన్నాయి. కేక్ మస్తు ఉన్నాయి కదా మమ్మీ. మంచిగా ఉన్నాయి విన్నీ కేక్స్. సో గైస్ ఇప్పుడైతే మనం తిన్నాం. నేను పన్నీర్ అని తిన్నా గైస్, ఇప్పుడే తిన్నాం. పన్నీర్ కూడా ఎట్లయింది మనం డాడీ ఎట్లయింది? సూపర్ సూపర్ సూపర్. సో గైస్ ఈరోజు బ్లాగ్ మీ మమ్మీ ఇండియా సాట. సో ఇండియా గైస్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అట్లా కాదు. సో గైస్ ఈరోజు బ్లాగ్ ఇక్కడ చేస్తున్నాను. గైస్ ఈరోజు వీడియో ఇక్కడ నుంచి బ్లాక్ వేస్తాం. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ 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 బాయ్.